వరల్డ్ వైడ్‌గా నిన్న ఆగస్ట్ 26 రిలీజ్ అయిన మూవీ 'టాక్సిక్' బాక్సాఫీస్ దగ్గర డే వన్ అన్ని చోట్ల కూడా మిక్స్డ్ రివ్యూస్‌ని తెచ్చుకున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిందని చెప్పొచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. దిస్ ఈజ్ పుర్షి. సో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్' మూవీ వరల్డ్ వైడ్‌గా నిన్న రిలీజ్ అవ్వగా ఈ మూవీ అయితే అన్ని చోట్ల నుంచి మిక్స్డ్ రివ్యూస్‌ని అయితే తెచ్చుకుంటుందనే చెప్పాలి. ఇక తెలుగు స్టేట్స్‌లో అయితే మరీ నెగిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. చూడాలి ఈ మూవీ తెలుగు స్టేట్స్‌లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో అన్నిటికంటే ముందుగా ఈ మూవీ డే వన్‌కి గాను నైజాంలో కలెక్ట్ చేసిన షేర్ 5,91,00,000 అయితే చేరుకుంది. ఇక్కడ ఈ మూవీ 48 కోట్ల దాకా బిజినెస్‌ని జరుపుకోవడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం నైజాంలో ఇంకో 42 కోట్ల దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేయాలి. ఇక సీడెడ్‌లో జరిగిన 15 కోట్ల బిజినెస్‌కి గాను 1,48,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేసింది. ఇక్కడ ఇంకో 13,50,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేయాలి. ఇక టోటల్ ఆంధ్రాకి గాను ఫస్ట్ డే 'టాక్సిక్' మూవీ 4,52,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేసింది. మొత్తం ఆంధ్ర మీద 45 కోట్ల దాకా అయితే బిజినెస్‌ని జరుపుకోవడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 40,50,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేయాలి. ఇక దీంతో 'టాక్సిక్' మూవీ టోటల్ డే వన్‌కి గాను ఏపీ, తెలంగాణలో కలెక్ట్ చేసిన షేర్ 11,91,00,000కి చేరుకుంటే టోటల్ ఏపీ, తెలంగాణ గ్రాస్ అయితే 20,10,00,000కి చేరుకుంది. ఈ మూవీ ఒక ఏపీ, తెలంగాణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 110 కోట్లు కావడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 98,10,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేయాలి. మూవీకి తెలుగు స్టేట్స్‌లో చూస్తే ఫుల్ నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. డే 2 కూడా ఈ మూవీ తెలుగు స్టేట్స్ మొత్తం మీద 4-5 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అందుకునే అవకాశం ఉంది. చూస్తుంటే ఈ మూవీకి తెలుగు స్టేట్స్‌లో లాసెస్ అయితే తప్పేలా లేవు. తెలుగు స్టేట్స్‌లో అయితే ఈ మూవీ డిజాస్టర్ అవ్వడం అయితే ఖాయమని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక తెలుగు స్టేట్స్‌లోనే కాకుండా అన్ని చోట్ల కూడా ఈ మూవీ రిటర్న్ బేసిస్ మీద బిజినెస్ జరుపుకోవడంతో డిస్ట్రిబ్యూటర్స్‌కి అయితే పెద్దగా లాస్ ఉండకపోవచ్చు. కానీ ప్రొడక్షన్ వాళ్ళకి మాత్రం పెద్ద లాస్ అనే చెప్పుకోవాలి. సో ఇక ఈ మూవీ డే వన్‌కి గాను కర్ణాటకలో 30,65,00,000 దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇదైతే ప్రీవియస్‌గా ఉన్న ఫస్ట్ డే రికార్డ్ అయిన 'కేజీఎఫ్ చాప్టర్ 2'ని అయితే బ్రేక్ చేస్తూ 30 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ప్రీవియస్‌గా 'కేజీఎఫ్ 2' అయితే 29 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేస్తూ రికార్డుగా నిలిచింది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ 'టాక్సిక్' మూవీ 30,65,00,000 దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. తమిళనాడులో మరో 6,80,00,000 దాకా అయితే గ్రాస్, కేరళలో 2,25,00,000 దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 కోట్ల దాకా అయితే నెట్‌ని, అలాగే 63,75,00,000 దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 19,80,00,000 దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేయడంతో ఈ మూవీ ఒక టోటల్ వరల్డ్ వైడ్ డే వన్ కలెక్షన్ అయితే 143 కోట్లకే చేరుకుంది. ఇక డే వన్ ఈ మూవీ వరల్డ్ వైడ్‌కి గాను 68,85,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ ఓవరాల్‌గా 448 కోట్ల దాకా అయితే బిజినెస్‌ని జరుపుకోవడంతో బ్రేక్ ఈవెన్ వాల్యూ అయితే 450 కోట్ల దగ్గర నిలిచింది. డే వన్ 68,85,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేయడంతో ఈ మూవీ ఓవరాల్‌గా ఇంకో 381 కోట్ల దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేయాలి. ఈ మూవీ డే 2 50 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఫైనల్ రన్‌లో అయితే ఈ మూవీకి చాలా లాసెస్ వచ్చేలానే కనిపిస్తుంది. చూడాలి మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఫర్ దిస్ వీడియో గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రేజ్.